వి గోల్డ్ ట్రస్టెడ్ గోల్డ్ బయర్స్ మీరు తాకట్టు పెట్టిన బంగారాన్ని విడిపించి ఈ రోజు ఉన్న మార్కెట్ ధరకు కొనబడను 7771077720. హాయ్ వ్యూయర్స్, వెల్కమ్ టు ఐ డ్రీమ్. బేసిక్గా మనకి సీజన్ బట్టి మనకి హెల్త్ ఇష్యూస్ అనేది చాలా ఎక్కువగా కనబడుతూ ఉంటాయి. అందులో వింటర్ సీజన్ వచ్చింది అంటే మన స్కిన్ దగ్గర నుంచి మన బాడీలో కూడా చాలా మార్పులు కనబడుతూ ఉంటాయి. అన్నిటికన్నా ముఖ్యంగా సమ్మర్ కానీ వింటర్ కానీ రైనీ సీజన్ కానీ, అరే ఇది రైనీ సీజన్ రా, వద్దురా, మోషన్స్ రా అంటారు. సమ్మర్ అయితే ఒరే బాడీ హీట్ అయిపోతుంది రా, వేడి చేసేస్తుంది రా, నా మాట వినండిరా అంటారు. వింటర్ అయితే అరే స్కిన్ అంతా డ్రై అయిపోద్దిరా, అసలు ఈ కైండ్ ఆఫ్ ఫుడ్ తినాలి, కూల్ ఫుడ్ వద్దు, వామ్ వాటర్ తాగాలి అని ఎన్ని రిస్ట్రిక్షన్స్ ఉంటాయో. సీజన్ మారుతున్నప్పటికీ మన బాడీలో చేంజెస్ కనపడుతూనే ఉంటాయి. ఈరోజు నాతో పాటు డాక్టర్ షగుఫ్తా మ్యామ్ ఉన్నారు. సో మ్యామ్తో మాట్లాడి చాలా విషయాలు తెలుసుకుందాం. సో హాయ్ మ్యామ్, వెల్కమ్ టు ఐ డ్రీమ్. సో నిజంగానే కదా సీజన్ బట్టి ప్రాబ్లమ్స్, బాడీలో చేంజెస్. మేడం అసలు బాడీలో చేంజెస్ అనేది పక్కకు పెడితే సీజన్ బట్టి డిసీజెస్ కూడా ఎలా వస్తాయో నాకు అర్థం కాదు. డెఫినెట్గా అండి. ఇప్పుడు వింటర్ సీజన్ అనుకోండి, మనం సమ్మర్ సీజన్లో ఏం చేస్తాం, మ్యాక్సిమం స్కిన్ ప్రాబ్లమ్స్ రావు, హెయిర్ ప్రాబ్లమ్స్ కూడా చాలా వరకు తక్కువ ఉంటాయి, ఎందుకంటే వాటర్ ఎక్కువ తీసుకుంటాం మనం. బట్ వింటర్ సీజన్కి వచ్చాక మనం చలి ఎక్కువ ఉంటుంది కదా, దాహం ఎక్కువ వేయదు, వాటర్ సరిగ్గా తాగం. బట్ బాడీకి రిక్వైర్మెంట్ ఏంటి, పర్ డే కంపల్సరీ 3.5 to 4 liters కంపల్సరీ వాటర్ కావాలి. అవును, దానికి సీజన్తో సంబంధం లేదు, వాటర్ కావాలి, ఆ బ్లడ్ అనేది డైల్యూట్ అవ్వాలి. 1 liter 1 day లో చాలా కష్టం నాకు. స్కిన్ కానీ ఫేస్ కానీ అండ్ హెయిర్ కానీ ఎవ్రీథింగ్ ప్రాబ్లమ్ స్టార్ట్ అయ్యేది వాటర్ ద్వారా. వాటర్ ప్రాపర్గా తాగితే, అది కూడా ఇప్పుడు మనం వింటర్ సీజన్ కదా, మనం ఎలాగో ప్లెయిన్ వాటర్ తాగడానికి ఇష్టపడం. మనం ఇలా 4 liters ఇలా కాంబినేషన్లో డివైడ్ చేసుకొని తాగామనుకోండి, పిల్లలు కాదు మీరు కాదు ప్రతి ఒక్కరు బాగా తాగుతారు వాటర్. అంటే ఎలా మిక్స్ చేసుకోవచ్చు? సో మనం ఏంటంటే ఒక 4 liters లాగా డివైడ్ చేస్తాం కదా. మార్నింగ్ ఒక 1 liter వాటర్ తీసుకొని దాంట్లో కీరాని కట్ చేసేసుకొని, కుకుంబర్ని 4 pieces, కొద్ది కొత్తిమీర, కొద్ది పుదీనా ఈ నీళ్ళలో వేసేసుకొని జస్ట్ సోక్ వాటర్ తాగండి అంతే. సో దానివల్ల స్కిన్ హైడ్రేటెడ్గా ఉంటుంది, హెయిర్ ఫాల్ అస్సలు ఉండదు, అండ్ గట్ ఇష్యూస్ అస్సలు ఉండవు. వింటర్ సీజన్లో మనం బాగా గమనిస్తే మోషన్ అసలు చాలా వరకు టైట్ అవ్వడం, ఇర్రెగ్యులర్గా అవ్వడం, కాన్స్టిపేషన్, పైల్స్ అన్నీ ఎక్కువగా ఉంటాయి ఈ సీజన్లో. ఎందుకు, ప్రాపర్గా వాటర్ తాగకపోవడం. అదే ప్లెయిన్ వాటర్ తాగడానికి ఇష్టపడట్లేదు కాబట్టి ఆ కుకుంబర్లో, కొత్తిమీర, పుదీనాలో మోర్ కంటెంట్ ఆఫ్ యాంటీ ఇన్ఫ్లమేటరీ ప్రాపర్టీస్ కలిగి ఉన్నాయి కాబట్టి ఆ వాటర్ తాగామనుకోండి, ఆ నోటి నుంచి తీసుకొని ఈసోఫేగస్, స్టమక్, గట్ మొత్తం ఫ్లష్ చేసుకుంటూ టాక్సిన్స్ అన్నీ ఫ్రీ అవుతాయి. చాలా డిటాక్స్ అవుతుంది. అది మార్నింగ్ నుంచి ఒక 1 liter ప్రిపేర్ చేసుకోండి, ఇంకొక 1 liter వాటర్ తీసుకోండి. బట్ ఈ సీజన్లో మనం ఎక్కువగా ఏం చూస్తున్నాం, లంగ్ ఇన్ఫెక్షన్స్, జ్వరాలు, తుమ్ములు ఇవన్నీ ఎక్కువ వస్తున్నాయి. అవి రాకుండా ఉండాలంటే ఏం చేయాలి, ఒక 1 liter వాటర్లో యాపిల్ని స్లైసెస్ చేయండి, ఒక 4-5 slices వాటర్లో వేసి దాల్చిన చెక్క ముక్కలు 2-3 ముక్కలు నీళ్ళలో వేయండి. సో ఆ వాటర్ని ఆల్మోస్ట్ ఈ కుకుంబర్, కొత్తిమీర, పుదీనా అప్ టు 11 వరకు ఫినిష్ చేయండి. మార్నింగ్ 11 to 2 o'clock వరకు యాపిల్ విత్ సినమన్ వాటర్ ఫినిష్ చేయండి, అయిపోతుంది. అండ్ మళ్ళీ 2 to 4 అంటే లైక్ 2 to 5 వరకు ఆ వాటర్లో మనం ఏం చేస్తామంటే అల్లం దంచేసుకొని, అల్లంని దంచి కొద్ది తులసి, పుదీనా ఆకులు వేసుకొని ఆ వాటర్ని ఫినిష్ చేయండి. అండ్ ఈవినింగ్ వాటర్కి వచ్చాక ఆరెంజెస్ ఉంటాయి కదా, ఆరెంజెస్ స్లైసెస్ చేసేసి 4 to 5 slices వాటర్లో వేసుకొని అలా 4 litersని 4 litersగా ఇలాగ మనం డివైడ్ చేసుకొని ఒక్కొక్క వాటర్లో ఒక్కొక్కటి, ఒక్కొక్క 1 liter వాటర్లో కుకుంబర్ విత్ కొత్తిమీర, పుదీనా, ఒక దాంట్లో యాపిల్ విత్ సినమన్, ఇంకో వాటర్లో ఆరెంజ్ స్లైసెస్ కట్ చేసి వాటర్లో వేసుకోవాలి, ఇంకో వాటర్లో అల్లం విత్ ఆల్సో జస్ట్ సోక్. ఎందుకంటే ఫస్ట్ ఇంట్రెస్ట్ రావాలి తాగాలంటే, ఒక కలర్ఫుల్గా కనపడాలి, మనం చేతులతో ప్రిపేర్ చేసుకొని తాగుతున్నాం కాబట్టి ఒక హ్యాపీనెస్తో తాగుతాం. ఆల్మోస్ట్ అక్కడే అర్థం డిసీజ్ పోయినట్టే మనకి. మీరు ఇలా చెప్తుంటే ఇప్పుడు ఇంటికి వెళ్ళగానే ఫస్ట్ చేయాలి అన్న ఫీలింగ్ వస్తుంది. చాలా హెల్దీ అండి. ఫస్ట్ ఆఫ్ ఆల్ మనం గట్ చాలా ఇంపార్టెంట్. నేను ఈ సీజన్లో ప్రత్యేకంగా ప్రతి ఒక్కరికి చెప్పడం ఏంటంటే, మన గట్ అనేది సెకండ్ బ్రెయిన్ మన బాడీకి. మన బ్రెయిన్ మనం ఏమనుకుంటామంటే, మనం బ్రెయిన్ ఇది చెప్తే అది వింటాం, అది చెప్తుంది. బ్రెయిన్ కాదు, గట్ ఏం చెప్తుందో అదే వింటుంది బాడీ. గట్ అనేది సెకండ్ బ్రెయిన్ మనకి. గట్ ఎప్పుడు క్లీన్గా ఉండాలి, ఎర్లీ మార్నింగ్ లేచిన వెంటనే మోషన్ ఫ్లష్ చేయాలి, హెల్తీగా ఉండాలి. అక్కడి నుంచి న్యూట్రియంట్స్ అంతా మన బాడీకి అందేది. సో గట్ క్లీన్గా లేకపోయి మోషన్కి రోజు మార్చి రోజు వెళ్ళడము, వెళ్ళినా కూడా కాన్షియస్గా లేకుండా వెళ్ళి వాష్రూమ్లోకి వెళ్ళి మొబైల్ పెట్టుకొని గంటలు సేపు కూర్చునే వాళ్ళు ఉంటారు. 10-15 నిమిషాలు, 20 నిమిషాలు, హాఫ్ అన్ అవర్ కూర్చునే వాళ్ళు కూడా ఉన్నారు, ప్రత్యేకంగా పిల్లలు. ఇట్స్ నాట్ హెల్దీ ప్రాసెస్. హెల్దీగా అంటే మార్నింగ్ లేచిన వెంటనే బెడ్ దిగి అలా వాష్రూమ్లోకి వెళ్ళి మలం మొత్తం విసర్జన చేసి హెల్దీగా వర్కౌట్ చేసుకొని మంచి ఫుడ్ తింటే దే ఆర్ వెరీ హెల్దీ. అసలు మోషన్ మార్నింగ్ స్టిమ్యులేటే అవ్వట్లేదు వెళ్ళడానికి, ఎందుకు, బికాస్ వాటర్ ఇంటేక్ లేదు. అది కూడా ప్రత్యేకంగా వింటర్ సీజన్లో. అదే వాటర్ని ఇలా 4 litersగా డివైడ్ చేసుకొని తాగామనుకోండి, ఒకటి స్కిన్ చాలా గ్లో వస్తుంది, అండ్ కుకుంబర్ విత్ మింట్ లీవ్స్ అండ్ కొత్తిమీర వాటర్ ఏదైతే తాగుతాం, కిడ్నీ ప్రాబ్లమ్స్ రావు, అండ్ స్కాల్ప్లో డాండ్రఫ్ ఇష్యూస్ ఉండవు ఇంటేక్ వాటర్ తీసుకోవడం వల్ల. యాపిల్ విత్ సినమన్ వాటర్తో ఏమవుతుంది, మన లంగ్ ఇన్ఫెక్షన్స్ రావు.
థ్రోట్ ఇన్ఫెక్షన్స్, ఈ కోల్డ్ కాఫ్లు అస్సలు రావు. సినిమన్ అంతా చాలా యాంటీ ఇన్ఫ్లమేటరీ, యాంటీ బ్యాక్టీరియల్ ప్రాపర్టీస్ కలిగి ఉంది. అండ్ మళ్ళీ ఆరెంజెస్ స్లైసెస్ చేసి నీళ్ళలో వేసామనుకోండి, ఆరెంజ్ వాటర్తో ఏమవుతుంది, ఇమ్యూనిటీ బాగా పెరుగుతుంది, ఏ ఇన్ఫెక్షన్స్, ఏ జ్వరాలు ఏవి రావు. అండ్ ఎండ్ విత్ జింజర్ విత్ మన తులసి జింజర్ వాటర్ తాగడం. సో ఈవినింగ్ ఎండ్ విత్ జింజర్ విత్ తులసి పెట్టుకోండి, ఆ వాటర్ తాగారనుకోండి ప్రశాంతమైన నిద్ర పడుతుంది. మార్నింగ్ లేచి ఆ గురక ఇష్యూ కంట్రోల్లోకి వస్తుంది. అరికాలలో మంటలు, పగుళ్ళు ఇవన్నీ కూడా చాలా వరకు కంట్రోల్ వస్తాయి ఇప్పుడు తులసి అండ్ జింజర్ వాటర్ని తాగడం వల్ల. ఎండ్ విత్ తులసి విత్ జింజర్ వాటర్ ఇలా డివైడ్ చేసుకొని ప్రశాంతంగా తాగి. అండ్ ఫుడ్ విషయానికి వస్తే మనం చేసే మొట్టమొదటి పొరపాటు ఏంటంటే వింటర్ సీజన్లో మనకి మంచి కలర్ఫుల్ ఫ్రూట్స్ దొరుకుతూనే ఉంటాయి. సీజనల్ ఫ్రూట్స్ అంటేనే మ్యాక్సిమం మనం కౌంట్ చేసుకుంటే రామ్ఫల్ అంటే మనకి పర్షమన్ ఫ్రూట్ అంటారు. టమాటాకాయ లాగా ఉంటది, ఎంత హెల్దీ, రిచ్ యాంటీబాడీస్ ఉంటాయి దాంట్లో మనకి. సో యాంటీ ఆక్సిడెంట్స్ ఎక్కువ ఉంటాయి, విటమిన్ సి ఎక్కువ ఉంటుంది, విటమిన్ ఇప్పుడు ఈ సీజన్ లో పర్షమన్ ఫ్రూట్, దాన్ని రామ్ఫల్ అంటారు. అసలు నేను చాలా మందికి స్కిన్ ఎలర్జీస్ కానీ స్కిన్ ఇన్ఫెక్షన్స్ ఉంటే ఆ రామ్ఫల్ ని తీసుకొని ఆ పిప్ అంతా తీసి దాంట్లో కొద్దిగా మన కోకోనట్ ఆయిల్ అప్లై చేసి కోకోనట్ ఆయిల్ మిక్స్ చేసి బాడీ అంతా అప్లై చేసి ఒక ½ అవర్ ఉంచుకొని స్నానం చేయండి. ఎంత గ్లో ఉంటుందో పిల్లలకి. అమ్మాయిల్లో చాలా మందికి ఈ పొల్యూషన్ ద్వారా సరిగా ఫుడ్ లేక జంక్ ఫుడ్స్ ఎక్కువైపోయి మోషన్ సరిగా రాక పింపుల్స్ ఇన్ని రకాల సమస్యలు ఉన్నాయి కదా. ఆ రామ్ ఫలంలో మనం కొద్దిగా కోకోనట్ ఆయిల్ కలిపేసుకొని ఆ పిప్పిని ఫ్రూట్ అంతా తినండి. ఎంత ఉంటుంది అంటే సపోటాకాయ తిన్నంత మంచిగా ఉంటుంది, చాలా హెల్తీగా ఉంటుంది. స్పెషల్లీ టేస్ట్ మాత్రం అల్టిమేట్ ఉంటుంది అది. సో ఆ పల్ప్ కొద్దిగా తీసుకొని కొద్ది కోకోనట్ ఆయిల్ అప్లై చేసుకుని బాడీ అంతా అప్లై చేసుకొని స్నానం చేయండి. 1 బాత్కే మనం పచ్చి పసుపు దొరికితే పాలలో కలుపుకొని రాసుకుంటే ఎంత గోల్డెనిష్ కలర్ లో ఉంటుంది, అంత గోల్డెనిష్ కలర్ లో ఉంటుంది. స్కిన్ చాలా మంచిది పర్షమన్ ఫ్రూట్. దాంట్లో నేను కొన్ని కేసెస్ తొక్కలన్నీ కూడా పొడి చేసుకుంటాం. తొక్కలు అవసరం లేదు, ఫ్రూట్ లోపల పల్ప్ ఉంటుంది, పల్ప్ ఆ పల్ప్ లో కొద్ది కోకోనట్ ఆయిల్ మిక్స్ చేసుకుని బాడీ అంతా పెట్టుకుని స్నానం చేయండి. చాలా హెల్తీ. ఫేస్ కూడా పెట్టుకోవచ్చు, బాడీ అంతా పెట్టుకోవచ్చు. అలా పెట్టుకొని ఫస్ట్ కోకోనట్ ఆయిల్ ని బాడీ అంతా అప్లై చేసి ఒక ½ అవర్ ఉంచి దాని తర్వాత ఈ పర్షమన్ ఫ్రూట్ లో కొద్ది కోకోనట్ ఆయిల్ అప్లై చేసుకుని రాసుకుంటే చాలా మంచిది. అండ్ స్పెషల్లీ ఏంటంటే ఇప్పుడు ఆరెంజెస్ దొరుకుతాయి ఈ సీజన్ లో, మంచిగా మనకి గ్రేప్స్ దొరుకుతాయి. ఇప్పుడు ఆరెంజెస్ వాటర్ లో సోక్ చేయాలన్నారు కదా, అది పైన ఉన్న విత్ స్కిన్ తో పాటు స్లైసెస్ కట్ చేసి నీళ్ళలో వేసుకొని ఆ ఆరెంజ్ ఆపిల్ కూడా విత్ స్కిన్ మంచిగా వాష్ చేసేసుకొని మంచిగా ఆపిల్ ని మంచిగా కట్ చేసేసుకొని వేసేసుకొని అది వే ఆఫ్ మనం చెప్తున్నప్పుడు ఆ ఫీల్ చూస్తారా, గుడ్ ఫీల్. విన్న వెంటనే ఎంత ఫీల్ ఉందంటే తాగితే ఇంకెంత హ్యాపీ. ఫస్ట్ టైం వింటున్నాను ఒక డాక్టర్ దగ్గర. అంటే ఎంత హెల్దీ రెమెడీస్. ఫ్రూట్ మనం తినడం తెలుసు, బట్ వాటర్ లో కూడా ఇలా విత్ స్కిన్ తో సోక్ చేసుకొని తాగితే మన బాడీ డిటాక్స్ అవ్వడం కానీ బేసికల్లీ మనం ఎన్ని ప్రాబ్లమ్స్ పోతాయా. తింటేనే కాదు, నీళ్లు తాగితే కూడా ఇంపార్టెంట్. ఆ నీళ్లు తాగడాన్ని మనం ఇంట్రెస్టింగ్ గా తాగడానికి ఫ్రూట్స్ కలుపుకొని తాగితే దాంట్లో ఉన్న కంటెంట్స్ మన బాడీలోకి వస్తాయి. అండ్ వాటర్ కూడా ఎన్ని మినరల్స్ ఉంటాయి వాటర్ లో, దాంట్లో ఇవి మిక్స్ చేసుకొని తాగితే అందులో ఫ్రూట్స్ లో ఉన్న కంటెంట్స్ వస్తాయి, మినరల్స్ వస్తాయి. వాటర్ ద్వారా మంచి బాడీ డిహైడ్రేట్ అవుతుంది, స్కాల్ప్ ప్రాబ్లమ్స్. చాలా ఇంపార్టెంట్, హెల్త్ చాలా ఇంపార్టెంట్ అండి. మనం హెల్త్ని ఎంత మంచి కాపాడుకుంటే అంత బ్యూటిఫుల్గా ఉంటుంది హెల్త్. అది బాడీ కానివ్వండి, హెయిర్ కానివ్వండి, హెల్త్ కానివ్వండి. ఇప్పుడు ఏ ప్రాబ్లమ్స్ ఎవరికి లేవు, బాడీ పెయిన్స్, బ్యాక్ పెయిన్, నీ పెయిన్, కంఠద్వాలు, గట్ ప్రాబ్లమ్స్, కౌంట్లెస్ డిసీజెస్ ఉన్నాయి. ఓన్లీ బికాస్ ఆఫ్ ఇవన్నీ రావడానికి కారణం లైఫ్ స్టైల్ చేంజెస్. ప్రాపర్ లైఫ్ స్టైల్లో మనం నీళ్లు సరిగా తాగాలి. అండ్ వెరీ ఇంపార్టెంట్ నిద్ర. స్లీప్ లేకపోతే మనిషికి త్రూఅవుట్ ద డే ఎలా వర్క్ చేస్తారు, మొబైల్ పట్టుకుంటారు, రాత్రి 2 అవుతుంది. ఈ వీడియో చూసేవాళ్ళు కూడా 2 గంటలు కూడా చూసేవాళ్ళు ఉంటారు. అవసరం లేదు, ఎందుకంటే స్లీప్ చాలా ఇంపార్టెంట్. మీకు కుదిరినప్పుడు ఎప్పుడైనా చూడండి, లేకపోతే అవసరం లేదు. ఒకటి విన్నారు అంటే అది బ్రెయిన్లోకి ఫిక్స్ చేసుకొని అది దాన్ని అలా ఫాలో అవుతుండాలి. ప్రతిసారి రోజు లైఫ్ స్టైల్ చేంజెస్ చేయాలని విని చేయకపోతే వేస్ట్ కదా, ఏది చూసినా వేస్ట్. లైఫ్ స్టైల్ చేంజ్ చేసుకోవాలి. మన ఒక్కొక్కరికి ఒక్కో లైఫ్ స్టైల్. లైక్ కొంతమందికి మార్నింగ్ నైట్ వర్క్ ఉంటుంది, కొంతమందికి మార్నింగ్. సో దాన్ని బట్టి మనం ప్లాన్ చేసుకోవాలి. సో మార్నింగ్ లేచేటప్పుడు మ్యాక్సిమం డే ప్లానే ఉంటుంది వర్క్ అన్ని ఇంకా చాలా మందికి. సో మార్నింగ్ లేచిన వెంటనే మార్నింగ్ తొందరగా లేగండి. లేట్గా పడుకోవడం వల్ల లేట్గా లెగిసి మోషన్కి వెళ్ళకుండా వర్క్కి వెళ్ళిపోవాలి, తొందరగా తినేసేయాలి, ఈజీగా పోస్ట్ పోన్ చేస్తారు మోషన్కి వెళ్ళడం కూడా. ఎవ్రీథింగ్ పోస్ట్ పోన్ అండి. 10 o'clock బ్రేక్ఫాస్ట్ తింటే ఎక్కడ హెల్తీగా ఉంటాం మనం? 3 o'clock లంచ్ చేస్తే డిన్నర్ 12 o'clock చేస్తే ఏం హెల్తీగా ఉంటట్టు, ఏమి ఇస్తున్నట్టు మనం రెస్పెక్ట్ మన బాడీకి. మనం రెస్పెక్ట్ ఇవ్వడం అంటే మన బాడీకి ఫుడ్ కంట్రోల్గా తినడం. నచ్చిన ఫుడ్ తినండి కానీ కంట్రోల్గా తినండి. దిస్ ఇస్ వెరీ ఇంపార్టెంట్. అది చెయ్యంత పొట్ట మనది, ఇంతే పొట్ట.
ఈ పొట్టకు మనం ఎంత ఇవ్వగలుగుతామో అంతే మన ఇవ్వాలి. హార్ట్ ఎంత ఉంటుంది, మన మన పొట్ట పొట్ట కూడా కూడా ఇంతే ఇంతే ఉంటుందా? బాగా లావ్ అయ్యారని చెప్పి పొట్ట ఏం పెద్ద బల్జ్ అయి ఉండదు. మరి నా పొట్ట ఇంతే అంతే ఉంటుందా? అంతే, దాని చుట్టూ మొత్తం ఫ్యాట్ ని అక్యుములేట్ చేసి పెట్టుకున్నాం మనం. ఓకే. అంతే ఉంటదండి. మనం ఎనటామికల్ బాడీ చూసుకుంటే, మన ఆర్గన్స్ మనం చూసుకుంటే ఆశ్చర్యపోతాం మనం. అరే మన నోస్ ఇది ఓకే, ఇలా ఇలా దీనికి మనం ఇంత అబ్నార్మల్ వేలో వెళ్ళి ఇలా అయిపోయిందా మన బాడీ, దీన్ని మార్చుకోవాలి. సో డే స్టార్ట్ విత్ మల విసర్జన, దాని తర్వాత ఒక 40 minutes యోగా చేసుకోండి, 10-15 minutes మెడిటేషన్. ఆ మెడిటేషన్లో కూడా శ్వాస మీద ధ్యాస చేస్తూ మనం ఏదైతే చేయలేకపోతున్నామో, మొబైల్ ఎక్కువ యూజ్ చేస్తున్నాం దాన్ని తగ్గించాలి, తక్కువగా తినాలి, నేను పాజిటివ్గా ఉండాలి, ఈ 3 పదాలు 100 సార్లు మనసులో అనుకోలేకండి మెడిటేషన్లో. ద వే ఆఫ్ మనం ఒక టార్గెట్ ఇచ్చామనుకోండి బ్రెయిన్కి, నేను పాజిటివ్గా ఉండాలి, నేను పాజిటివ్గా ఉండాలి, నేను పాజిటివ్గా ఉండాలి, ఓపిక్గా, పాజిటివిటీ అయిపోతాం. అది కూడా ఓపిక్గా 100 సార్లు అనాలి. ద వే ఏమంటే పాజిటివ్గా ఉండాలని మనసులో అనుకుంటే సరిపోదు. మనం ఏంటి ఐస్ క్లోజ్ చేసుకొని పాజిటివ్గా ఉండాలి అన్న పదాన్ని 100 సార్లు కానీ అట్లీస్ట్ 50 సార్లు కానీ మనసులో ఓపిక్గా ఉంటే కోపం అక్కడే తగ్గిపోద్ది. ఒక మనిషికి సహనం కానీ కోపం కానీ ఇవన్నీ ఎందుకు వస్తున్నాయంటే, సహనం కోల్పోవడం, కోపం అంటే ఏకాగ్రత లేదు, దేని మీద ఒక పట్టు లేదు, అనుకున్నవన్నీ చేయలేము. అది రావాలంటే మనం మంచిగా తటస్థంగా కూర్చొని మెడిటేషన్ చేసుకుంటూ మనలో ఏవైతే మైనస్ పాయింట్స్ ఉంటాయో అవి మనం రాకుండా మన బాడీకి ఈరోజు అంతా ప్రొటెక్ట్ చేసుకోవాలని, తక్కువగా తినాలి, టైం తొందరగా పడుకోవాలి, మొబైల్ తక్కువ యూజ్ చేయాలి, గట్ తొందరగా హెల్దీగా ఫ్లష్ చేయాలి, సో హెల్దీ ఫ్రూట్స్ తినాలి, ఇవన్నీ మనం ఒక టార్గెట్ అనుకొని మార్నింగ్ లెగుస్తాం. నైట్ పడుకునేటప్పుడు అనుకున్నవి చేసామా లేదని కరెక్ట్ చేసుకోవాలి. నేను లైఫ్ స్టైల్ ఒకటే, అబ్బాయి అది మనం చెయ్యంగా. ఇప్పుడు అలాంటప్పుడు మనం అన్హెల్దీగానే ఉంటాం. అది డే స్టార్ట్ విత్ ప్లాన్, ఎండ్ విత్ కరెక్షన్. ఎస్, బ్యూటిఫుల్. అసలు మనం హ్యూమన్ బాడీస్, వేరే వాళ్ళు కూడా అందరూ ఒకటే, మనం అందరం ఒకటే బ్రెయిన్, ఒకటే బాడీస్, ఒకటే, అంతే, ఏం పెద్ద చేంజ్ ఏం లేదు. కానీ ద వే ఆఫ్ దాన్ని ఎంత కరెక్ట్గా డిసిప్లైన్గా తీసుకుంటున్నామో దాని గ్రోత్ కూడా అంతే ఉంటుంది. గ్రోత్ కానీ ఏదైనా సరే, మనం ఈ పొజిషన్లో ఉన్నాము, ఈ పొజిషన్ నుంచి ఇంకా పైకి వెళ్ళాలి, ఇంకా వెళ్ళాలి, అది ఒక డిసిప్లైన్ ఉంటేనే పోతుంది. 11 గంటలకు లేచి లేదంటే లేట్గా లేచి ఫోకస్ చేయకుండా పని మీద, వర్కౌట్స్ లేకుండా ఏది పడితే తింటే బద్ధకం అయిపోతుంది బాడీ. దేన్ని మనం అవగాహనగా, డయాబెటిక్ వాళ్ళకి అని చెప్తాను నేను, చాలా కేసెస్లో డయాబెటిక్ వాళ్ళకి ఆల్మోస్ట్ వితౌట్ మెడిసిన్ నేను ట్రీట్ చేస్తాను. కానీ అది ఎప్పుడు డిసిప్లైన్గా చెప్పిన ప్రాపర్ ఫుడ్ తింటూ, మంచిగా యోగా చేసుకుంటూ, కరెక్ట్ నిద్రపోతూ, ఇవి మెయింటైన్ చేసుకుంటే మనకి ఏ ప్రాబ్లంకి దేనికి మెడిసిన్స్ వాడాల్సిన అవసరం లేదు. కానీ మనం ఏమి చేయట్లేదు అంటే కంపల్సరీ వెళ్ళాల్సింది, అది చేయట్లే ఇది చేయట్లే, కంపల్సరీ మెడిసిన్ కూడా వదిలేసామనుకోండి ఏం ప్రయోజనం, ఒక బాడీ మొత్తం కొలాప్స్ అయిపోతుంది. సో మనం ఒక క్రమశిక్షణగా ఇప్పుడు ఏదైతే వాడుతున్నామో ఒకటేసారి సడన్గా ఏది మార్చలేము. అది ఫుడ్ కానివ్వండి, ఏదైనా స్లోగా. ఈరోజు మనం 7 o'clock లేచేవాళ్ళం, 6కి లేగుద్దాం, 5:30కి లేగుద్దాం, 5 నుంచి స్టార్ట్ చేద్దాం. 5కి లేచి 6 to 7 మంచిగా యోగా చేసుకొని 6 o'clock to 7 o'clock మంచిగా ఒక తులసి, పుదీనా, అల్లం వేసుకొని డీటాక్స్ వాటర్ తాగితే ఇన్ఫెక్షన్సే రావు మనకి. తులసిలో మోర్ ఆక్సిజన్, పుదీనాలో మోర్ ఆక్సిజన్, అల్లం ఇంకా చెప్పాల్సిన అవసరం లేదు, నరాన్ని ఉత్తేజనం చేస్తుంది అల్లం, ఆ వాటర్. దాని తర్వాత మంచిగా ఒక జ్యూస్, క్యారెట్, ఉసిరికాయ ముక్క చిన్నది, కొత్తిమీర కానీ పుదీనా వేసుకొని జ్యూస్ చేసుకొని, లేదు అంటే క్యారెట్, బీట్రూట్, యాపిల్ జ్యూస్ చేసుకొని జ్యూస్ తాగడం. దాని తర్వాత మార్నింగ్ బ్రేక్ఫాస్ట్కి వచ్చాక రాగిపిండి మన ఇండియాలో దొరకడం ఒక అదృష్టం. రాగిపిండి ఎంత అద్భుతం అండి. సో రాగిపిండిలో కొన్ని జొన్నపిండి, సజ్జపిండి, సింఘాడా ఫ్రూట్ అని దొరుకుతుంది, ఇప్పుడు సీజనల్ ఫ్రూట్, అది వాటర్ చెస్ట్ ఫ్రూట్ అంటారు. మనకు చాలా వరకు బండ్లలో నల్ల బొగ్గులాగా అమ్ముతాడు కాయలాగా, అది సింఘాడా ఫ్రూట్, మంచి ప్రోటీన్ ఉంటుంది దాంట్లో. సో మోర్ పోషకాలు కలిగి ఉన్నది సింఘాడా ఫ్రూట్. రోజుకు 2-3 తెచ్చుకొని పిల్లలకి ఇవ్వండి, మీరు కూడా తినండి. సింఘాడా ఫ్రూట్ అంటాను. సింఘాడా ఫ్రూట్ ఏదైతే ఉందో మనం తీసుకుంటాం వెంటనే ఎనర్జీ లెవెల్స్ బిల్డ్ అవుతాయి మనకి. మనం ఏదైనా వర్క్ వెళ్ళాము, ఫుల్ మీల్ తినాల్సిన అవసరం లేదు, 2-3 సింఘాడా ఫ్రూట్స్ తినేసి సలాడ్ తినేసి వెళ్ళినా కూడా త్రూఅవుట్ ద డే మనం హ్యాపీగా హెల్దీగా ఉంటాం. సో ఆ సింఘాడా పౌడర్ కూడా దొరుకుతుంది మనకి. అది జావ పౌడర్ లాగా కలుపుకొని రాగి, జొన్న, సజ్జ, తోటకూర విత్తనాలు, సింఘాడా అన్నీ మిక్స్ చేసుకొని ఒక బాక్స్లో కలిపి పెట్టుకుంటే, దాంతో ఆ మిక్స్ చేసిన పౌడర్లో కొద్దిగా క్యారెట్, జుకినీ, సొరకాయ, బీరకాయ, కొత్తిమీర, పుదీనా, కొద్ది జీలకర్ర, వాము, మనకు అన్ని ఇంట్లో ఏవైతే ఉన్నాయో అవన్నీ తురిమేసేసి కొద్ది వేడి నీళ్ళు వేసి కొద్ది మంచి కలిపామనుకోండి, ఒక బ్యాటర్ అవుతుంది. దాంతో చిన్న చిన్న అట్లు వేసుకోండి. డే స్టార్ట్ అయితే మంచి అట్టుతో బ్రేక్ఫాస్ట్ చేయండి. సో దాంట్లో కొన్ని పంకిన్ సీడ్స్, వాటర్మెలన్ సీడ్స్, నువ్వులు, కొద్ది టమాటా, కొద్ది జీలకర్ర, ఒక వెల్లుల్లి అన్నీ వేపేసుకొని చట్నీ చేసుకోండి. ఒక్కోరోజు ఒక చట్నీ, ఆ చట్నీతో ఈ అట్టు తీసుకోండి. మోర్ న్యూట్రిషన్, హెల్దీ ప్యాక్డ్ మీల్. లంచ్కి వచ్చాక రెడ్ రైస్, రోజు ఒక్కో రైస్, రోజు రెడ్ రైస్ తిందాం, రోజు బ్రౌన్ రైస్, 4 రైస్లు పెట్టుకుందాం. ఇంత రైస్, ఈరోజు బ్రౌన్ రైస్, ఒకరోజు రెడ్ రైస్, ఒకరోజు వైట్ రైస్, ఒకరోజు మనము ఇలాగ బ్రౌన్ రైస్, ఇలా పెట్టుకొని విత్ ఎక్కువ వెజిటబుల్స్తో కర్రీ చేసుకోవడం, ఆకుకూర ఫ్రై చేసుకోవడం, అలాగా మంచిగా. సూపర్. ఇంకా డిన్నర్కి వచ్చిన తర్వాత ఎర్లీ డిన్నర్స్ చేయడం. అసలు ఎంత హెల్దీగా ఉంటుందో.
అంతే అనుకుంటే హెల్దీ అయిపోతుంది. ఉంటుంది, డిటాక్స్ ఉంటుంది, అండ్ మన స్కిన్ అండ్ హెయిర్, మన ఎవ్రీథింగ్ ఆర్గన్స్ డిటాక్స్ అవుతూ మంచి గ్లోయింగ్, ఎవ్రీథింగ్ అండి, ఎవ్రీథింగ్ టోటల్ Everything హెయిర్ టు change. టాయ్. అంతే. ఏ సమస్య అప్పుడు ఎవరినైనా అడిగితే మన బీపీ అంటే ఏంటని అడుగుతారు కొన్ని రోజుల తర్వాత, షుగర్ అంటే ఏంటని అడుగుతారు, ఓహో బ్యాక్ పెయిన్ అంటే ఇట్లా ఉంటుందా అని. బికాస్ మనం ఎందుకంటే ఎప్పుడు ఒక క్రమశిక్షణగా ఎవ్వరం లేము, మీరు లేరు నేను లేను. బికాస్ ఎందుకంటే మన లైఫ్ స్టైల్కి ఇప్పుడు మా వర్క్ స్టైల్కి మీరు వర్క్ స్టైల్కి బ్యాలెన్సింగ్ అట్లీస్ట్ అలా అని చెప్పి అలా దారుణంగా వదిలేసామనుకోండి అన్హెల్దీ ప్రొసీజర్లో వెళ్ళిపోతుంది బాడీ. బట్ అట్లీస్ట్ మార్నింగ్ పాజిటివ్గా ఉండడం, టైంకి తినడం, టైంకి పడుకోవడం, యోగా చేసుకోవడం, ఇది చాలా ఇంపార్టెంట్. మనం ఎంత హెల్తీగా ఉండాలని ట్రై చేసినా సరే ఇప్పుడున్న గాలి పొల్యూషన్, గాలి కూడా కరెక్ట్గా లేదండి. ఎయిర్, వాటర్, ఈ పొల్యూషన్ అన్ని స్కిన్ డ్యామేజ్ చేస్తుంది, బాడీని డ్యామేజ్ చేస్తుంది, మెయిన్ హెయిర్ ఫాల్ చేసేస్తుంది. అన్నిటికన్నా మన బాడీ లోపల ఉన్న హార్మోన్స్ ని బ్యాలెన్స్ బ్యాలెన్స్ చేస్తుంది. నాకు ఇంకొక పెద్ద డౌట్, హార్మోన్ ఇంబ్యాలెన్స్ అనేది ఫీమేల్ కే కాకుండా మెయిల్ లో కూడా హార్మోన్స్ ప్రాబ్లమ్స్ ఉంటాయి. డెఫినెట్గా ఉంటుందండి. సో అంటే వాళ్ళకి ఎలాంటి ప్రాబ్లమ్స్ ఉంటాయి? బేసికలీ ఏంటంటే వాళ్ళలో ఏంటంటే ఒకటి మనకి మెయిల్ హార్మోన్ టెస్టోస్టెరాన్ హార్మోన్ చాలా వరకు తక్కువగా రిలీజ్ అవ్వడం వాళ్ళ బాడీలో, కొంతమందికి స్ట్రెస్ హార్మోన్ ఎక్కువ పెరిగిపోవడం, మగవాళ్ళు కొంతమంది ఎక్కువగా షేర్ చేసుకోరు ఏదైనా సరే, ఆ బాధ లోపల పెట్టుకొని కార్బన్ డైఆక్సైడ్ లెవెల్స్ ఎక్కువైపోతాయి బాడీలో. మనం ఎప్పుడైనా సరే హార్మోనల్ ఇంబ్యాలెన్స్ వచ్చింది అంటే మనం చెక్ చేసుకోవాల్సింది మన బ్రీత్ ఇన్ బ్రీత్ అవుట్ కరెక్ట్గా ఉందా లేదా అనేది ఇంపార్టెంట్. మనం కరెక్ట్ బ్రీత్ తీసుకుంటున్నాం, కరెక్ట్ బ్రీత్ అవుట్ చేస్తున్నాం, ఈ రెండు ఈక్వల్గా ఉంటే మన బ్లడ్ ప్యూరిఫికేషన్ ఎక్కడ అవుతుంది? లంగ్స్ దగ్గర. ఆ ప్యూరిఫైడ్ అయిన బ్లడ్ ఎక్కడికి వస్తుంది? హార్ట్కి వస్తుంది. హార్ట్ నుంచి ఎక్కడికి వస్తుంది? త్రూఅవుట్ ద బాడీకి వస్తుంది. ఫస్ట్ స్టార్ట్ విత్ నోస్ బ్రీత్ ఇన్ బ్రీత్ అవుట్ కరెక్ట్ చేసుకోండి. ఇది కరెక్ట్ ఉంటే ఏ హార్మోన్, ఏ మెయిల్ కానీ ఫీమేల్ కానీ ఏ హార్మోనల్ ఇంబ్యాలెన్సెస్ ఉండవు మనకి. సో మ్యాక్సిమం ఈ జనరేషన్లో చాలా వరకు బ్రీత్ అవుట్ సరిగా లేదు, బ్రీతింగ్ సరిగా లేదు, బ్రీత్ అవుట్. సో అక్యుములేషన్ ఆఫ్ కార్బన్ డైఆక్సైడ్ అంటే వదలాల్సిన చెడు గాలి శరీరంలో ఎప్పుడైతే ఎక్కువ అయిపోతుందో దానివల్ల బీపీలు రావడము, ప్రెజర్స్, కోపము, ఇరిటేషను, ఒక కైండ్ ఆఫ్ ఒక మనిషిని 2 సార్లు పిలిస్తే 3వ సారి పలకపోతే మొబైల్ తీసి పగలగొట్టేస్తున్నాం. ఆ కైండ్ ఆఫ్ కార్బన్ డైఆక్సైడ్ అక్యుములేషన్ అయిపోయింది బాడీలో. స్ట్రెస్ ఎక్కువ పెరిగిపోతుంది. ఎందుకు మన బాడీకి మనం కొన్న వస్తువుని పగలగొట్టేసి మళ్ళీ మనం మూల కూర్చొని బాధపడ్డాం, మన పిల్లల్ని మనం కొట్టి ఒక మూల కూర్చొని బాధపడ్డాం ఎందుకు? 1 సెకండ్ ఆలోచించి లైఫ్ స్టైల్ని ఏంటి అసలు మనం మార్నింగ్ లేచి 10 నిమిషాలు ప్రాణాయామ ఒక సీక్వెన్స్లో, నేను ఒక ప్రీవియస్ వీడియోలో ప్రాణాయామ కూడా చాలా క్లుప్తంగా చెప్పాను. స్టార్ట్ విత్ నాడి శుద్ధి ప్రాణాయామ, శుద్ధి చేయాలి నాడిని, లైక్ బ్రీత్ ఇన్ బ్రీత్ అవుట్, మళ్ళీ ఇక్కడ నుంచి బ్రీత్ ఇన్ బ్రీత్ అవుట్, ఈచ్ నాస్ట్రిల్ 25 టైమ్స్. దీని నాడి శుద్ధి. ఫస్ట్ స్టార్ట్ విత్ శుద్ధి చేద్దాం, క్లీన్ చేద్దాం. చాలా వరకు ఏం చేస్తారంటే ప్రాణాయామంలో చేసే మిస్టేక్, స్టార్ట్ విత్ కపాలభాతి. కపాలభాతితో ఎప్పుడు చేయొద్దు, స్టార్ట్ విత్ నాడి శుద్ధితో చేద్దాం. శుద్ధి అయిపోయింది, ఇప్పుడు లాంగ్ బ్రీత్ తీసుకుంటున్నాం, క్లోజ్ చేస్తున్నాం, హోల్డ్ చేసి దీన్ని ఓపెన్ చేసి బ్రీత్ అవుట్ చేస్తున్నాం. మళ్ళీ బ్రీత్ ఇన్, క్లోజ్, హోల్డ్ చేయాలి 10 20 30 సెకండ్స్ హోల్డ్ చేసి ఓపెన్, బ్రీత్ అవుట్. హోల్డింగ్ చాలా ఇంపార్టెంట్. దాని తర్వాత కంప్లీట్ బ్రీత్ అవుట్ చేయాలి. దీన్ని అనులోమ విలోమ అంటారు. సెకండ్స్ మనం ప్రాక్టీస్ చేస్తుంటే ఆల్మోస్ట్ 40 to 50 సెకండ్స్ కూడా ఉండొచ్చు. ప్రాక్టీస్ చేస్తూ ఉండాలి. దీన్ని క్లోజ్ చేయాలి, క్లోజ్ బోత్ నాస్ట్రిల్స్, హోల్డ్ యువర్ బ్రీత్. 1 2 3 4 5 6 7 8 9 10 11 12 13 14 15. ఓపెన్, బ్రీత్ అవుట్. Again take a deep breath, long breath తీసుకోవాలి, క్లోజ్, హోల్డ్ యువర్ బ్రీత్, ఓపెన్, బ్రీత్ అవుట్. దీన్ని అనులోమ విలోమ. ఇది ఒక అద్భుతం అండి. అసలు బీపీ లో అవ్వదు, బీపీ హై అవ్వదు, ఎంత రిలాక్సేషన్, బాడీ లైట్ వెయిట్ అయింది, లైట్ వెయిట్ చాలా. ఇప్పుడు మనం చెప్తూ ఉన్నప్పుడు చేసిన వాళ్ళు కూడా చాలా ఫ్రీ ఉంటుంది అనులోమ. అనులోమ విలోమ ఇస్ ద బెస్ట్ పార్ట్ ప్రాణాయామం. అంటే ఇప్పుడు ఇలా చేయడం వల్ల ఏమవుతుందా? మనం ఏం చేస్తున్నాం, కంప్లీట్ గా కార్బన్ డైఆక్సైడ్ నింపి, మన ఆక్సిజన్ నింపి లోపల నుంచి కార్బన్ డైఆక్సైడ్ కంప్లీట్ గా వదిలేస్తున్నాం. సో ద వే ఆఫ్ ఆక్సిజన్ కార్బన్ డైఆక్సైడ్ ఈక్వల్ లెవెల్లో ఉందా, అందుకని బాడీ లైట్ గా ఉంది మనకి. దీన్ని అనులోమ విలోమ అంటారు. అండ్ కపాలభాతి లాంటిది. ఇప్పుడు మనం ఏం చెప్పాము, అక్యుములేషన్ ఆఫ్ కార్బన్ డైఆక్సైడ్ అంటే కార్బన్ డైఆక్సైడ్ ఎక్కువగా అయిపోవడం వల్ల బాడీలో కోపము, ఇరిటేషన్, స్ట్రెస్ ఇవంతా వస్తుందని చెప్పి మనం ఏం చేస్తున్నాం, కపాలభాతిలో ఒక లాంగ్ బ్రీత్ తీసుకోండి, breathe out, 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 breathe out. ఇలా 72 టైమ్స్ కంటిన్యూగా బ్రీత్ అవుట్ చేయగలిగితే, అది ప్రాక్టీస్ చేస్తూ ఉండగా వస్తుంది. సో చేయగలిగితే చాలా వరకు లోపల ఉన్న స్ట్రెస్, కోపం, ఇరిటేషన్స్ అన్నీ పోతాయి.
ద వే ఆఫ్ మనం ఏం ఎక్స్ప్లెయిన్ చేస్తున్నాం, కార్బన్ డైఆక్సైడ్ లోపల వదలాల్సిన గాలి ఎప్పుడైతే ఎక్కువ అయిపోతుందో, బికాస్ ఆఫ్ దట్ రీజన్ యాక్చువల్లీ స్ట్రెస్ పెరిగిపోవడము, యాంగ్జైటీ రావడము, కోపము, ఇరిటేషన్, వాటన్నిటిని బద్దలు కొట్టి బయటకు రావాలంటే కపాలభాతి ఇస్ ద బెస్ట్ థింగ్. దాని తర్వాత భస్త్రిక ప్రాణాయామ. ఏం చేస్తాం, కంటిన్యూ కార్బన్ డైఆక్సైడ్ వదిలేస్తాం కదా బాడీలో నుంచి, అప్పుడు ఏమవుతుంది, కొద్దిగా హెవీగా అనిపిస్తుంది మనకి. అప్పుడు ఏం చేయాలి మనం, ఈక్వల్ బ్రీత్ ఇన్ బ్రీత్ అవుట్, బ్రీత్ ఇన్ బ్రీత్ అవుట్. ఒక మంచి స్మైల్తో ఫేస్ మీద ఒక మంచి స్మైల్ పెట్టుకొని బ్రీత్ ఇన్ బ్రీత్ అవుట్ చేస్తే బ్యాలెన్స్ అయిపోతుంది బాడీ. కపాలభాతి చేసిన ఇమ్మీడియట్గా మనం భస్త్రిక ప్రాణాయామం చేస్తాం. దీని తర్వాత భ్రమరి ప్రాణాయామం అంటారు. మన ఫేషియల్ నర్వ్ బ్రాంచెస్ 5 ఉంటాయి. ఇక్కడ ఇయర్ దగ్గర నుంచి స్టార్ట్ చేసి 5 ఉంటాయి. ఇలాగా నోస్ని క్లోజ్ చేసుకొని నెక్ని డౌన్ చేసి ఒక లాంగ్ బ్రీత్ తీసుకొని నెక్ని క్లోజ్ చేసుకొని స్లోగా అని బ్రీత్ అవుట్ చేస్తాం. లైక్ హనీ బీ సౌండ్ లాగా ఉంటుంది ఆ సౌండ్. అది భ్రమరి ప్రాణాయామం ఉంటుంది. వైబ్రేషన్స్ మనకి ఎలాంటి కైండ్ ఆఫ్ ఒక పాజిటివిటీ డెవలప్ అవుతుంది, స్ట్రెస్ తగ్గుతుంది, యాంగ్జైటీ తగ్గుతుంది, మైగ్రేన్స్ ఉంటే పోతాయి, హెడ్ ఏక్స్ ఉంటే పోతాయి. ద బ్యూటిఫుల్ థింగ్, అండ్ ఫేస్లో చాలా మంచి గ్లో వస్తుంది. దీన్ని భ్రమరి ప్రాణాయామం అంటారు. నెక్స్ట్ శీతకారి. పుల్ యువర్ టంగ్, టేక్ ఎ డీప్ బ్రీత్. 4 లోపల తీసుకోండి, పెదాలని క్లోజ్ చేయండి. హోల్డ్ యువర్ బ్రీత్. 1 2 3 4 5 6 7 8 9. ముక్కు నుంచి బ్రీత్ అవుట్. చల్లని గాలిని తీసుకుంటున్నాం లోపలికి, ముక్కు ద్వారా వేడి గాలి బయటకు వస్తుంది. ఇవన్నీ శీతలి. చాలా మంది పిల్లలకు కానీ ఎవరికైనా సరే జ్వరం వచ్చింది అనుకోండి, ట్యాబ్లెట్ వేసేస్తాం. సో ట్యాబ్లెట్ ఏం చేస్తుంది, టెంపరేచర్ని కంట్రోల్ చేస్తుంది. అది ఎలాగో శీతలి ప్రాణాయామం చేసాం అనుకోండి, బాడీని కూల్ అవుతుంది, హీట్ అంతా బాడీ. ఎగ్జాక్ట్లీ ఎన్ని తెలుసుకున్నది ఈ రోజు నేను. శీతలి ప్రాణాయామం అంటారు. దిస్ వన్ శీతకారి. ఇంకొకటి మెయిన్ ఇంపార్టెంట్, టీత్ నుంచి లాక్ యువర్ లిప్స్, హోల్డ్ యువర్ బ్రీత్. 1 2 3 4 5 6 7 8 9 10. ముక్కు నుంచి శ్వాస వెళ్ళాలి. టీత్ని హెల్దీగా ఉంచుతుంది, గమ్ స్ట్రాంగ్గా ఉంటాయి. మౌత్ నుంచి అస్సలు స్మెల్ ఉండదు. ఎంతమందికి మౌత్ నుంచి స్మెల్స్ వస్తున్నాయి ప్రాపర్గా వాటర్ తాకపోవడం వల్ల. నేను చాలా వరకు చెప్తుంటాను, మార్నింగ్ ఒకసారి, మధ్యాహ్నం ఒకసారి, సాయంత్రం ఒకసారి ఒక లవంగం నోట్లో వేసుకొని చూ చేస్తూ ఉండండి. కొద్దిగా నోట్లో వేసుకొని ఆ సలైవాలో కొద్దిగా మిక్స్ అవుతుంటే మంచి స్మెల్ ఉంటుంది మౌత్లో నుంచి. సో శీతకారి ప్రాణం ఏం చేస్తుంది, మౌత్ నుంచి స్మెల్స్ లేదు, మంచి గాలి పంపిస్తుంది, చల్లటి గాలి. చాలా వరకు బాడీని కూల్ చేస్తుంది. సో అలాగే మనం ఒక పదాన్ని మనం మంచి జరగాలనో, సంథింగ్ నెగిటివ్గా ఆలోచించొద్దనో, ఏదైతే మన దాంట్లో బాడీలో నెగిటివ్ పాయింట్ ఉంటుందో అది మన బాడీలోకి మళ్ళీ రిపీట్ అవుద్దని మార్నింగ్ ఒక 100 సార్లు రాస్తున్నాం కదా చిన్నప్పుడు, అది గుర్తుండిపోయింది కదా. ఇప్పుడు కూడా ఆ రోజు మనకు హోంవర్క్ ఇచ్చింటారు, మనం రాయలేదు, 10 సార్లు 20 సార్లు 100 సార్లు రాయమంటారు. ఇప్పటికీ స్టిల్ మనకి అది చెప్పిన వెంటనే అది గుర్తొచ్చేస్తుంది. ఆ సాంగ్ కానివ్వండి, ఏదైనా సరే రిపీటెడ్గా మనం రాయడం కానీ మాట్లాడడం చేస్తే అది మనకు ఖచ్చితంగా గుర్తుంటుంది. బేసికలీ అది కూడా మనం నెగిటివ్ ఏదైనా ఆలోచిస్తున్నాం, నెగిటివిటీ తగ్గించుకోవాలి, పాజిటివ్గా ఉండాలి. పాతదంతా గుర్తు తెచ్చుకొని బాధపడుతూ కూర్చుంటే ఏమొస్తుంది, ద ప్రజెంట్ టెన్స్ మిస్ అవుతున్నారు కదా. ప్రజెంట్ తీస్తున్న గాలి, వదులుతున్న గాలి, ఇదే మనకు పర్మనెంట్. అది పోతే ఏమొస్తుంది చెప్పండి. సో మనకి ఏంటి, పాజిటివ్ థింకింగ్, పాజిటివ్గా ఉండాలి అన్న పదాన్ని 100 సార్లు మనసులో స్మైల్ పెట్టి అనుకోండి అంతే. ఓపిక్గా 10 సార్లు అనుకున్న వెంటనే డ్రాబ్యాక్ అవుతున్నా మీకు ఓపిక లేదు. 20, 30, 40, 50, 60 డెఫినెట్గా పాజిటివ్గా ఉంటారు. ఓపిక పెరుగుతుంది, సహనం పెరుగుతుంది. చాలా వరకు ఆఫీస్లో వర్కుల్లో కానీ ఎక్కడైనా సరే ఏదైనా చెప్పానంటే మనకు నచ్చని పదాన్ని రిపీటెడ్గా మనం రిటర్న్ బ్యాక్ తీసుకోలేము, చెప్పేస్తాం. వినే ఓపిక ఎప్పుడు పెరుగుతుంది, మార్నింగ్ అనుకోవడం వల్ల. వే ఆఫ్ లైఫ్ చాలా సింపుల్ మంజుష గారు. ఎందుకంటే మనం హ్యాపీగా ఉండాలి, వేరే వాళ్ళని హ్యాపీగా ఉంచాలి, ఫ్యామిలీ మొత్తం హెల్దీగా ఉండాలి, హ్యాపీగా ఉండాలి. మనం ప్రెజర్ పెట్టుకొని వాళ్ళని తిట్టి, వాళ్ళు బాధపడి, మనం బాధపడి, మొత్తం డిస్టర్బ్ అయ్యి, బయట డిస్టర్బెన్స్, ఆఫీస్లో ఇంటికి వచ్చాక డిస్టర్బెన్స్ ఎందుకు? సింపుల్ లైఫ్ని హ్యాపీగా, నేను చాలా వరకు చెప్తుంటాను, మనం బయట సూపర్ మార్కెట్లకు వెళ్ళి ఒక బ్యాగులు తెస్తాం చూడండి, ఆ బ్యాగులు బయటకు వెళ్ళి వెజిటబుల్స్ తెస్తాం చూడండి, ఫ్రూట్స్ తెస్తాం, దీన్ని బట్టి మన హెల్త్ ఉంటుంది. చాలా వరకు బిజినెస్ ఎట్లా ఉంటుందంటే, ఏదైనా సూపర్ మార్కెట్లకు వెళ్ళామనుకోండి, ఫస్ట్ అట్రాక్టివ్గా ఈ పెప్సీలు, థమ్స్అప్లు, కూల్ డ్రింక్లు, చాక్లెట్స్ ఇవన్నీ పెడతారు. ఉన్న మనీ అంతా ఇక్కడ అయిపోతుంది. మళ్ళీ కొద్ది లోపలికి వెళ్ళామనుకోండి, హెల్దీ ప్రోడక్ట్స్ ఉంటాయి, డబ్బులు అయిపోయింటాయి. అప్పటికి ఆల్రెడీ పిల్లలకి కావాల్సినవన్నీ కొనేసాం, పిల్లలకి కావాల్సినంతా ఇప్పుడు జంక్ ఫుడ్ అయిపోయింది. ఫస్ట్ మనం ఎండ్ విత్ సూపర్ మార్కెట్కి వెళ్ళి ఎండ్ నుంచి స్టార్ట్ చేయండి. మనకు కావాల్సిన స్పైసెస్ ఏమైతే ఉన్నాయో, రైస్ కానీ, రవ్వలు కానీ, ఇవి మంచి మంచి ఫ్రూట్స్, వెజిటేబుల్స్ ఇవన్నీ కొనుక్కొని లాస్ట్ ఎండింగ్కి వచ్చాక ఇలా ఎండింగ్ పాయింట్లకి రండి. అప్పుడు మనం ఆల్రెడీ కొనేసి ఉంటాం, బాస్కెట్ నిండిపోయింది, ఇంక కొనం. సో పిల్లలు కూడా బాస్కెట్ నిండిపోయింది వద్దంటాం. ఆ వే ఆఫ్ మనం ఎప్పుడు పిల్లలకి స్ట్రైట్గా చెప్తే వినరు, అడ్డంగానే వెళ్ళాలి. సో అలాగే మన సూపర్ మార్కెట్ ఎంట్రన్స్ కూడా ఎండ్ నుంచి స్టార్ట్ చేస్తే
ఫస్ట్కి వచ్చాక మనం అన్ని జంక్ ఫుడ్స్ వదిలేస్తాం. అది మార్చుకోవడం అనేది ఏది స్ట్రైట్గా అవ్వదు. మనం స్టార్ట్ విత్ ఇలా వెళ్తే సూపర్. ఒక మంచి హెల్దీ లైఫ్ స్టైల్ని మనమే సెట్ చేసుకోవచ్చు. అంతే. సూపర్. సో మరి ఈ రకంగా మనం పాటిస్తే మనం హెల్దీగా ఉంటాం, మన ఫ్యామిలీని హెల్దీగా ఉంచుతాం, మన స్కిన్ అండ్ హెయిర్ బాగుంటుంది, అన్ని విధాలుగా పర్ఫెక్ట్గా ఉంటాం. స్ట్రెస్ అంటే ఏంటి మంజుష గారు ఇవన్నీ చేశాక నాకు తెలియదు అంటారు మీరు. ఆ పేరు కూడా నాకు తెలియదు. అలా ఉండాలండి. ఏంటి అసలు చెప్పండి, స్ట్రెస్ అంటే ఏంటి, కోపం అంటే ఏంటి, కోపం అంటే ఏంటి? ఒక మనిషికి ఓ మాట అనేసి మనం బాధపడి వాళ్ళని బాధపడి మధ్య ట్రెండ్ అయిపోయింది యాంగ్జైటీ ఇష్యూస్. నాకు తెలిసి యాంగ్జైటీ, డిప్రెషన్, స్ట్రెస్ అంటే ఏంటో నాకు కూడా అర్థం కాదు. బికాస్ ఎందుకంటే మనకు తెలియదు, మనం ఎప్పుడు దాని వైపు వెళ్ళలేదు. ఏంటి యాంగ్జైటీ అంటే ఏంటి అంటే పాతది గుర్తు తెచ్చుకొని బాధపడుతూ ఒక మూల కూర్చొని రూమ్ డోర్ వేసుకుంటే దట్ ఈస్ కాల్డ్ యాంగ్జైటీ. కోపం వచ్చి ఇరిటేషన్ వచ్చి ఏదో మాట అనేసి దానివల్ల స్ట్రెస్ వచ్చేసి ఇంకా మనం ఎక్కువ స్ట్రెస్ తీసుకొని దాని డిప్రెషన్. ఇవన్నీ అవసరమా? ఎప్పుడు నేను ఒకటే అంటాను, ఒక హెల్దీ లైఫ్ స్టైల్ పర్సన్ ఏ డాక్టర్ దగ్గరికి వెళ్ళాల్సిన అవసరం లేదు. ఏదైనా మన కాంప్లికేటెడ్ ప్రాబ్లమ్స్ వస్తే ఖచ్చితంగా డాక్టర్ని అప్రోచ్ అవ్వాలి. కానీ మన చేతుల్లోనే ఉంది ఆరోగ్యం అంతా. ఎందుకు మనం వెళ్ళి కంప్లైంట్స్ చెప్పి మళ్ళీ దానికి ఒక పెద్ద లిస్ట్ రాసుకొని అది ఫాలో అవ్వాలి? అవన్నీ ఇక్కడి నుంచి ప్రివెన్షన్ ఇస్ బెటర్ దెన్ క్యూర్ అంటారు న్యాచురోపతిలో. సమస్య రావడానికి ముందే మనం జాగ్రత్తగా మెయింటైన్ చేసుకుంటే సమస్య రాకుండా మనం నో మెడిసిన్ ఓన్లీ న్యాచురల్ పేరులోనే న్యాచురోపతి, న్యాచురల్ బ్రీత్, ద వర్డ్ చూసారా, న్యాచురల్, ఎవ్రీథింగ్ ఇస్ న్యాచురల్. మనం ఎట్లా వెళ్తున్నప్పుడు అక్కడ న్యాచురల్ ఫ్రూట్ ఉంది అంటే న్యాచురల్ గా ఏదో సంథింగ్, మనం ఎంత బాడీ కానీ మనం ఏం చేస్తాం అన్యాచురల్ వైపు వెళ్తాం. సో ద వే ఆఫ్ చూసింగ్ కూడా చాలా ఇంపార్టెంట్. ఎటువైపు వెళ్తున్నాం, ఎటు వెళ్తుంది మన లైఫ్ స్టైల్, ఇటు వెళ్తే మంచి దారి, చెడు వైపు వెళ్తే చెడు దారి, చెడు సమస్యలే, ఫైనాన్షియల్లీ డౌన్ అయిపోతాం, డిప్రెషన్స్. ఇల్లు ఎప్పుడు ఆనందంగా ఉండాలి. ఎప్పుడు ఆనందంగా ఉంటుంది? ఎర్లీ మార్నింగ్ లేస్తే లేట్గా లేచి పిల్లల్ని లేట్గా లేపి, అసలు ఒక పెద్ద అలవాటు అండి. లేట్గా పడుకొని పెడుతున్నారు పిల్లల్ని, మార్నింగ్ తొందరగా లెగట్లేదు, బస్కి వెళ్ళే 15 నిమిషాల ముందు లేపుతున్నారు, హరీ బరీ, మోషన్ కూడా వెళ్ళట్లేదు పిల్లలు, మోషన్ కూడా. ఎన్ని ప్రాబ్లమ్స్ అసలు. మన ఫ్యూచర్ మన పిల్లల్ని మనం ఎలా పెంచాలి? పద్ధతిగా, క్రమశిక్షణగా, ఎలాగా? ఎర్లీ మార్నింగ్ లేపుదాం. మనతో పాటు మనం చేద్దాం యోగా. మనం ఏం చేస్తున్నామో మన ప్రతిబింబాలు మన పిల్లలు. ఎగ్జాక్ట్లీ. మీరు మొబైల్ యూజ్ చేయొద్దు అని పిల్లలు చెప్పి మీరు యూజ్ చేస్తున్నారా? ప్రాబ్లం మీ దగ్గర ఉంది, పిల్లల దగ్గర కాదు. మీరు కరెక్ట్ చేసుకోండి. మీరు సూపర్ మార్కెట్కి వెళ్ళినప్పుడు జంక్ ఫుడ్ అంతా తీసుకొచ్చి పిల్లలకు పెడుతున్నారా? తప్పు ఎవరి దగ్గర ఉంది? మీ దగ్గర ఉంది. మనం కరెక్ట్ చేసుకోవాలి. మనం పెద్దవాళ్ళు కరెక్ట్ చేస్తే పిల్లలు జనరేషన్ ఎందుకు మారుతుందండి? జనరేషన్ మారిపోతుంది. మనం మార్చుకుంటే ఆటోమేటిక్గా మనం పర్ఫెక్ట్గా ఉండి పాతకాలం పద్ధతులన్నీ ఇంట్లో నుంచి స్టార్ట్ చేస్తే ఎందుకు జనరేషన్ మారుతుంది? మన ప్రతిబింబాలే మన పిల్లలు. అంతే. కరెక్ట్. పర్ఫెక్ట్. నిజంగా జనరేషన్ మారిపోతుంది. పిల్లలు యూత్ అంతా కూడా ఓల్డ్ జనరేషన్ వదిలేశారు, పేరెంట్స్ వరకే ఆగిపోయింది అంటాం. నిజంగానే మనం కరెక్ట్ గా ఉంటే ఆ జనరేషన్ ఇప్పటికీ కంటిన్యూ అవుతుంది. మనం ఇచ్చే రెస్పెక్ట్ మన పిల్లలకి, మన పేరెంట్స్ కి, వాళ్ళు కూడా అదే నేర్చుకుంటారు. ఈ రోజు నువ్వు పేరెంట్స్ ని హార్ష్ఫుల్ గా నువ్వు ట్రీట్ చేసావు అనుకో, నిన్ను కూడా నీ పిల్లలు అలాగే హార్ష్ఫుల్ గా ట్రీట్ చేస్తారు. నువ్వు ఇప్పుడు ఏం పెడుతున్నావు పిల్లలు అది తినే అన్హెల్దీగా అవుతున్నారు. నువ్వు పిల్లలకి ఎందుకు అన్హెల్దీగా అవుతున్నావు, ఎందుకు అన్హెల్దీ తిట్టి పిల్లల్ని స్ట్రెస్ తీసుకెళ్ళి పిల్లలకు ఒక కైండ్ ఆఫ్ డిప్రెషన్లోకి వచ్చేస్తున్నారు. పిల్లలకి మీరు ఏం పెడుతున్నారు? మీరు పెట్టిన ఫుడ్డే అదే బ్లడ్ బ్రెయిన్కి వెళ్తుంది. అదే ఆలోచన. అదే నా పిల్లడు కరెక్ట్, పక్కనంటి పిల్లడు చాలా బాగున్నాడు, వాళ్ళలాగా చదువు ఎందుకు చదువుతాడండి? నువ్వేం పెడుతున్నావు చాలా ఇంపార్టెంట్ కదా. మనం ఏం పెడుతున్నాం ఫుడ్, మనం క్రమశిక్షణగా పెంచుతున్నామా లేదా పిల్లలకి? ఎవ్రీథింగ్. ఏదైనా వినడానికి చాలా ఈజీగా ఉంటుంది, చేయడం స్టార్ట్ చేస్తే ఏదైనా తెలుస్తుంది. ఏదైనా సులభమే. ఈరోజు మనం విన్నాము ఒక మంచి పద్ధతిని, ఒక మంచి క్రమశిక్షణలో ఒక పద్ధతిని విన్నాము. సో దీన్ని మనం అమల్చుకోవాలి. ఎలాగా? ఈ రోజు కాకపోతే రోజు కొద్ది ఈరోజు 20% చేంజ్ చేద్దాం. ఇంట్లో 20, 40, 56 జంక్ ఫుడ్ ఉండదు, అన్హెల్దీ ప్రాసెస్ ఉండదు. ఎర్లీ మార్నింగ్ లేస్తారు అందరూ, మార్నింగ్ మంచిగా యోగా చేసుకుంటారు, మెడిటేషన్ చేసుకుంటారు, మంచి ఫుడ్ తింటారు, ఎర్లీగా పడుకుంటారు. ఇంట్లో స్టార్ట్ విత్ మొబైల్ యూజింగ్ ఆపేసేయండి. నేను పిల్లలకి చాలా మంది చెప్తుంటాను, ఈ మధ్య కాలంలో పిల్లలకి స్క్రీనింగ్ ఎక్కువైపోవడం వల్ల రకరకాల సమస్యలు, స్క్రీనింగ్ ఎక్కువైపోవడం వల్ల డ్రైనెస్ స్టార్ట్ అవుతుంది ఐస్లో. నేను చాలా మంది చెప్తుంటాను, ఆ పిల్లలకి లైక్ ఆల్మోస్ట్ 8 years పిల్లలకి 0 స్క్రీనింగ్ ఉండాలి. ఒకవేళ ఇంకా అలవాటు అయిపోయింది, ఇంట్లో ట్యాబ్లు, మొబైల్ ఇవి ఎక్కువైపోయినాయి. సో నేను ఏమంటానంటే అట్లీస్ట్ కొద్దిగా లాంగ్ డ్యూరేషన్లో ఉన్న టీవీస్, అలా ఇంకా లేదు కండిషన్ అనుకున్నప్పుడు అట్లీస్ట్ అట్లయినా టీవీస్ అయినా పెట్టి చూడాలి. ఇంకో మెయిన్ ఇంపార్టెంట్, 1 నిమిషానికి బ్లింకింగ్ చాలా ఇంపార్టెంట్. ఐస్ ఎన్నిసార్లు బ్లింక్ చేస్తున్నాం అనేది చాలా ఇంపార్టెంట్. ఈవెన్ మనం ఇద్దరం మాట్లాడుతున్నప్పుడు మనం ఎన్నిసార్లు బ్లింక్ చేస్తున్నాం చూడండి. సో
సో ఒక్క నిమిషానికి అట్లీస్ట్ 15 to 18 times బ్లింక్ చేయాలి ఐబాల్. మనం ఒక స్క్రీన్ చూస్తున్నాం అనుకోండి, బ్లింకింగ్ ఉండదు మనకి. ఏమవుతుంది దానివల్ల? అలా ఉండిపోతాం. దానివల్ల ఏమవుతుంది, లోపల ఉన్న టీయర్స్ ఉన్నాయి కదా, అవి స్ప్రెడ్ అవ్వవు మనకి. స్ప్రెడ్ అవ్వకపోవడం వల్ల డ్రై అయిపోతుంది మనకి. సో బేసికల్లీ ఏంటంటే నేను అందుకని చెప్తాను, అట్లీస్ట్ 15 to, ఇప్పుడు కూడా చూడండి మీరు మొబైల్ ఏదైనా చూస్తున్నారా, చూస్తుంటే మీరు మాక్సిమం 2 to 3 times, 4 to 5 times బ్లింక్ చేస్తారు. దానివల్ల ఏమవుతుంది, డ్రై ఐస్ అయిపోతాయి. దానివల్ల ఆప్టిక్ నర్వ్ ప్రాబ్లమ్స్ ఇవి అవి అన్నీ వస్తాయి. సో ఈవెన్ దో స్క్రీన్ కూడా మనకు మంచిగా ఎత్తుగా పెట్టుకొని చూస్తూ ఉంటారు. దానివల్ల మనకి ఫ్యాన్ గాలి, ఏసీ గాలి పడి ఇంకా డ్రై అవుతాయి. సో ఎప్పుడు స్క్రీనింగ్ డౌన్ ఉండాలి. కళ్ళు మన ప్రొటెక్టివ్ లేయర్, ఈ లేయర్ ఉంది కదా, మనల్ని ఎప్పుడు హాఫ్ ఇలా పెట్టుకొని చూడాలి. అది కూడా ఒక ఆర్మ్ డిస్టెన్స్ లో పెట్టుకొని చూడాలి. సో ఇది చాలా ఇంపార్టెంట్. ఇంకోటి ఏంటంటే పిల్లలు కూడా ఆల్మోస్ట్ పిల్లలకి స్క్రీనింగ్ ఆపమనే చెప్తాను నేనైతే. ఇంకా లేదు పరిస్థితులు బాగాలేదంటే దూరం స్క్రీన్లో అయినా సరే, అట్లీస్ట్ లాంగ్ ఇండోర్ అనేది కూడా లేదు అసలు. పిల్లలు ఇంట్లోనే ఆడుకుంటున్నారు, ఎక్కడ బ్రెయిన్ డెవలప్ అవుతుంది? మంచి డెవలపింగ్ టైం ఆ టైంలో. కొద్దిగా పిల్లలు కొద్దిగా మంచిగా తీసుకెళ్ళి కరెక్ట్ ప్లాన్ చేసుకుంటే ఎవ్రీ పర్సన్ పిల్లలతో టైం స్పెండ్ చేయొచ్చు, టైంకి తినొచ్చు. అందరూ అలా లేరు. 20% to 40% అలా ఉండొచ్చు. బట్ 50% to 60% జనాలు హెల్దీ ప్రాసెస్కి వెళ్ళాలనే తపన పడుతున్నారు. కానీ అది వెళ్ళడానికి కరెక్ట్ వే దొరకట్లేదు. అది పట్టుకుంటే ఆటోమేటిక్గా అన్నీ చేంజ్ అవుతాయి. మీరు చెప్పినట్టుగా పాటిస్తే పిల్లలు కూడా చాలా హెల్తీగా ఉంటారు. అసలు కంప్లీట్గా లైఫ్ స్టైలే చేంజ్ అయిపోతుంది. అన్ని ఈరోజు నేను చాలా నేర్చుకున్నాను నేను. థ్యాంక్ యూ మ్యామ్, థ్యాంక్ యూ సో మచ్. అండ్ నిజంగా ఫుడ్డే కాదు, లైఫ్ స్టైల్ని కూడా ఇలా చేంజ్ చేసుకుంటే ఎక్సలెంట్ వాల్యూస్తో పాటు మన కెరియర్ గ్రోత్ కూడా చాలా బాగుంటుంది. ఈ స్ట్రెస్, యాంగ్జైటీ ఇష్యూస్, తర్వాత ఈ డిప్రెషన్ అనే వర్డ్స్ కాదు కదా, ఏముండదు. ఆ స్పెల్లింగ్స్ కూడా జనాలు మర్చిపోతారు. అసలు మర్చిపోవడం ఏంటి, అసలు వింటే ఓహో ఇలా మేబీ వాళ్ళ సిమ్టమ్స్ బట్టి ఎక్కడ ఉన్నామే అనేటట్టు ఉంటుంది. ఎస్, థ్యాంక్ యూ మ్యామ్, థ్యాంక్ యూ సో మచ్ అండ్ నైస్ టాకింగ్ టు యూ. థ్యాంక్ యూ అండి. And for more videos, Please subscribe to iDream. Please subscribe to iDream. Please subscribe iDream. And please subscribe to iDream. For more videos, subscribe to iDream. please like, share and subscribe to the channel. Congratulations, iDream. Subscribe to iDream. Subscribe to iDream. So subscribe to iDream Media. iDream ki iDream team andarki huge congratulations. Please subscribe iDream Media. Please subscribe to iDream. Subscribe iDream. Please subscribe to iDream. iDream అంటే నా కళల ఛానల్ను సబ్స్క్రైబ్ చేసుకున్న నోరు తిరుగుతలేదు, మీరైతే గంట గుర్తు కొట్టండి. For more such videos, please subscribe to iDream. Subscribe to iDream. Please subscribe to iDream. Please subscribe iDream Media. Please do subscribe to iDream. Please subscribe to iDream Media. For best entertainment and information, please subscribe iDream. And don't forget to subscribe to iDream. ఇండస్ట్రీలో కమిట్మెంట్ ఇష్యూస్ వస్తే నీకు కూడా వచ్చినట్టు మార్నింగ్ తీసుకెళ్ళారంటే కొట్టి పడేస్తారు. ఒక్కళ్ళు కూడా చూడలేదు ఈ సినిమా అని చెప్పడానికి కూడా చాలా ధైర్యం కావాలి. అది నిజం కదా, దాంట్లో ధైర్యం ఏంటి? ఇది నెక్స్ట్ డే ప్లేట్ మార్చేస్తే తప్పు కదా. As of now, we are comfortable this అని నేను అనుకుంటున్నాను. రష్మిక గారిది మీది ఒకే ఊరంట కదా. నీకు కోపం వచ్చిందంటే బాగా తిట్టేత్తరా? తిట్టేద్దామండి. నిజంగా గేమ్ ని ఎలా చేంజ్ చేయగలిగారు? ఏపీఎస్ఎఫ్సి వాళ్ళకి 6 నెలల్లో నేను 6 లక్షలు కట్టా. బిజినెస్ చేయాలనుకుంటే ఇట్ ఈస్ యాజ్ డిఫికల్ట్ యాజ్ రైడింగ్ అ టైగర్.